నమస్కారం. లోకోస్‌లో ఎస్‌హెచ్‌జి కట్ ఆఫ్ షీట్ ఎంట్రీ ప్రాసెస్ తెలుసుకుందాం. ముందుగా లోకోస్ యాప్ ఓపెన్ చేసి మనం ఎస్‌హెచ్‌జి పేరు సెలెక్ట్ చేసుకొని ఏ సంఘం అయితే చేస్తామనుకుంటున్నామో ఆ ఎస్‌హెచ్‌జి పేరు సెలెక్ట్ చేసుకొని హోమ్‌కు పక్కన మీటింగ్స్ అని ఉంటుంది. ఆ మీటింగ్ పైన క్లిక్ చేస్తే మనకు ఎస్‌హెచ్‌జిస్ ఓపెన్ అవుతాయి. ఎస్‌హెచ్‌జిస్ ఓపెన్ అయిన తర్వాత మనం ఏ సంఘం అయితే చేస్తామనుకుంటున్నామో ఆ సంఘం సెలెక్ట్ చేసుకోవాలి. దాని పక్కకు సైనిక్ డాటా మీద ప్రెస్ చేస్తే రెగ్యులర్ మీటింగ్, కట్ ఆఫ్ మీటింగ్ 2 ఓపెన్ అవుతాయి. మనం కట్ ఆఫ్ మీటింగ్ పైన క్లిక్ చేసి చూస్ మీటింగ్ టైప్ కట్ ఆఫ్, మీటింగ్ డేట్ ఎప్పటి వరకు మనం కట్ ఆఫ్ తీసుకుంటున్నాం నవంబర్ 30. మీటింగ్ నంబర్ ఎస్‌హెచ్‌జి మీటింగ్ ఏ మీటింగ్ మనం కట్ ఆఫ్ తీసుకుంటున్నామో సమావేశ సంఖ్య వేయాలి. నేను ఎస్‌హెచ్‌జి స్టార్ట్ అయినప్పటి నుంచి లెక్క పెట్టుకొని 311 తీసుకున్నాను. సబ్మిట్ చేస్తే సబ్మిట్ అవుతుంది. మనకు ఎస్‌హెచ్‌జి ఓపెన్ అవుతుంది. ఎస్‌హెచ్‌జి ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ అటెండెన్స్ వేయాలి. అప్పటి వరకు 311 ఎస్‌హెచ్‌జి మీటింగ్స్ అయితే ఎన్ని మీటింగ్స్‌కి అటెండ్ అయింది అటెండెన్స్ వేయాలి. తర్వాత మెంబర్ ట్రాన్సాక్షన్స్‌లో మెంబర్ సేవింగ్స్ ఎంట్రీ చేయాలి. మెంబర్ సేవింగ్స్ ఒక్కొక్క పేరుకు కంపల్సరీ సేవింగ్స్ ఎన్ని, వాలంటరీ సేవింగ్స్ ఎన్ని, స్వచ్ఛంద పొదుపులు ఎన్ని ప్రతి సభ్యురాలి వారీగా ఎంట్రీ చేయాలి. తర్వాత మెంబర్ క్లోజ్డ్ లోన్స్, ఇదివరకే మెంబర్ లోన్ తీసుకొని అవి క్లోజ్ అయిపోయినా కానీ ఎంట్రీ చేయాలని చూపిస్తుంది క్లోజ్డ్ లోన్స్. తర్వాత యాక్టివ్ లోన్స్, క్లోజ్డ్ లోన్స్ చూపించట్లేదు కానీ యాక్టివ్ లోన్ చూపిస్తాను. మెంబర్ యాక్టివ్ లోన్స్ ప్రెస్ చేయగానే ఇక్కడ యాక్టివ్ లోన్ దాని మీద ప్రెస్ చేస్తే సభ్యురాలికి ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటి లోను ఎంట్రీ చేయాలి. ఇక్కడ మనం సభ్యురాలికి ఉదాహరణకి ₹1,00,000 ఇచ్చినాం అనుకోండి. దేనికోసం ఇచ్చినాం? అగ్రికల్చర్, సబ్ యాక్టివిటీ అగ్రికల్చర్లో దేనికి ఇచ్చాం, లోన్ డిస్బర్స్మెంట్ డేట్ ఎప్పుడు ఇచ్చాం, మనం ఎప్పుడు ఇచ్చింది కూడా ఎంట్రీ చేసుకోవచ్చు. 24 నవంబర్ 1. ఇంట్రెస్ట్ రేట్ యాన్యువల్లీ 12%. రీపేమెంట్ ఆల్రెడీ 1,00,000 లోన్ ఇస్తే ఇప్పటి వరకు మనం కట్ ఆఫ్ డేట్ తీసుకునే వరకు ఎంత పేమెంట్ చేశారు, 50,000 పేమెంట్ చేశాము అని ఎంట్రీ చేశాను. ప్రిన్సిపల్ అవుట్ స్టాండింగ్ ఇంకో 50,000 ఉంది. 50,000 కట్టారు కానీ ఆ డేట్ నాటికి ఓవర్ డ్యూ ఎంత ఉంది? 0. వడ్డీ ఓవర్ డ్యూ ఎంత ఉంది? 0. ఇంకా ప్రస్తుతానికి కట్టాల్సిన రిమైనింగ్ ఎన్ని నెలలు ఉంది అని అడుగుతుంది. కాబట్టి నేను 10 ఇన్స్టాల్మెంట్స్ బ్యాలెన్స్ ఉంది అని ఎంట్రీ చేస్తున్నాను. ఇది సేవ్ చేయాలి. అట్లా ప్రతి సభ్యురాలిది ఈ విధంగా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. తర్వాత రిసీవ్డ్ ఫ్రమ్ మెంబర్స్, సభ్యురాలి నుంచి పొదుపులు అప్పులు కాకుండా ఇంకా ఏమైనా ఆమె దగ్గరికి వెళ్ళి వసూలు చేస్తే ఎంట్రీ చేయాల్సి ఉంటుంది పేరు వారీగా. రిసిప్ట్, షేర్ క్యాపిటల్, అదర్ సేవింగ్స్, కన్జంప్షన్ బై మెంబర్స్, మెంబర్షిప్ ఫీ, పెనాల్టీ ఇట్లాంటి ట్రాన్సాక్షన్స్ మెంబర్ నుంచి వసూలు చేస్తే రిసీవ్డ్ ఫ్రమ్ మెంబర్స్లో ఎంట్రీ చేయాలి. తర్వాత పేమెంట్ టు మెంబర్స్, సభ్యురాలికి సంఘం నుంచి ఏం పేమెంట్ చేస్తున్నాం, న్యూ పేమెంట్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ పేమెంట్ ఫ్రమ్ మెంబర్స్కి గ్రాంట్, డొనేషన్ ఏమైనా ఇచ్చినామా, డివిడెండ్ పేమెంట్ ఏమన్నా చెల్లించినామా అనేది ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇవన్నీ కూడా మెంబర్ ట్రాన్సాక్షన్స్. తర్వాత గ్రూప్ ట్రాన్సాక్షన్స్
ఎంట్రీ చేయాలి. కింద గ్రూప్ ట్రాన్సాక్షన్స్. ఈ గ్రూప్ ట్రాన్సాక్షన్స్లలో గ్రూప్ ఇన్వెస్ట్మెంట్స్, గ్రూప్ క్లోజ్ లోన్స్ అంటే సంఘం మొత్తానికి మనం తీసుకున్న 5 లక్షలు 10 లక్షలు లోను క్లోజ్ అయిన లోన్స్ ఎంట్రీ చేయాలి. తర్వాత గ్రూప్ యాక్టివ్ లోన్స్, ప్రస్తుతము ఆ గ్రూప్కి ఏదైతే లోన్ నడుస్తుందో బ్యాంక్ లింకేజ్ కావచ్చు, శ్రీనిధి కావచ్చు, వివో లోన్ కావచ్చు, ఈ యాక్టివ్ లోన్స్ సభ్యురాల వారిగా ఎంట్రీ ఎలాగ చేసామో అది గ్రూప్ వారిగా కూడా యాక్టివ్ లోన్స్ ఎంట్రీ చేయాలి. ఇక్కడ వివో లోన, సిఎల్ఎఫ్ లోన, బ్యాంక్ లోన 3 రకాలుగా ఉంది. మనం బ్యాంక్ లోన్ ఎంట్రీ చేద్దాం. లోన్ అకౌంట్ నెంబర్, ఇక్కడ ఏ బ్యాంక్లో ఉందో ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా అదే చూపిస్తుంది, ఎస్బి. అండ్ లోన్ అమౌంట్ నేను 20 lakhs ఎంట్రీ చేశాను. వివో ఎంట్రీ చేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ సోర్స్ ఆఫ్ ఫండ్ పిఎంఎఫ్ఎంఈ కింద చూపిస్తుంది కాబట్టి ఇంకా ఆప్షన్స్ జనరల్ లింకేజ్ అనేది రాలేదన్నట్టుంది. కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ సిఏఎఫ్, డిస్బర్స్మెంట్ డేట్ ఏ రోజు మనకు వివో నుంచి మంజూరైంది, నేను ఆగస్ట్ పెట్టాను. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12. ఆగస్ట్ నుంచి ఇప్పటి వరకు ఎన్ని నెలలు పే చేశారు? సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 3 నెలలు మాత్రమే పే చేశారు. ఆ విధంగా ఎంత పే చేశారు అనేది మనం రాయాల్సి ఉంటుంది. తర్వాత 3 నెలలు ఎంత పే చేశారు? నేను ఒక 20,000 చేస్తున్నాను. ఎంట్రీ మనం చెల్లించాల్సింది ఉంది అని అంటుంది. నేను 3 సంవత్సరాల పీరియడ్కి తీసుకున్నా కాబట్టి 3 నెలలు పోను ఇంకా 33 నెలలు అని ఎంట్రీ చేస్తున్నాను. ఇవన్నీ కూడా నేను సేవ్ చేయట్లేదు, ఎందుకంటే మనకు అఫీషియల్గా ఇంకా ఎంట్రీ చేయమని రాలేదు. జస్ట్ మనం ప్రాక్టీస్గా ఏమేం అడుగుతుంది అనేది మాత్రమే మనం ప్రిపేర్ చేస్తున్నాము. తర్వాత గ్రూప్ పేమెంట్స్, గ్రూప్ ద్వారా ఏం పేమెంట్ చేసినాం, సభ్యురాల ద్వారా కాకుండా గ్రూప్ మొత్తాన్ని కలిపి ఏమేం పేమెంట్ చేస్తున్నాం అనేది ఎంట్రీ చేయాలి. పేడ్ వివోకా, సిఎల్ఎఫ్కా, బ్యాంక్కా. వివోకి అయితే వివోకు ఇంట్రెస్ట్ పేడ్ చేస్తున్నామా లోన్స్ పైన, మెంబర్షిప్ ఫీ కడుతున్నామా, మెంబర్ కంట్రిబ్యూషన్ కడుతున్నామా అనేది ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా ఏవేవి మనం చెల్లించాల్సి ఉన్నాయో అవి చెల్లించాలి. తర్వాత గ్రూప్ ప్రాపర్టీ, క్యాష్ బ్యాలెన్స్, బ్యాంక్ బ్యాలెన్స్, తర్వాత గ్రూప్ ట్రాన్సాక్షన్ సమ్మరీ, మనం టోటల్ ఎంత ఎంట్రీ చేసినామో వసూలు చెల్లింపులు కనిపిస్తుంది. తర్వాత చూస్ అండ్ అప్లోడ్ మీటింగ్, క్లోజ్ అండ్ అప్లోడ్ మీటింగ్ ఎంట్రీ చేస్తే ఇది ఆన్లైన్లోకి అప్లోడ్ అవుతుంది. థ్యాంక్ యూ.